ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్నాం, అది ఇవ్వగలిగాం. స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువుల ఇంట్లో పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం, 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్, ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు, మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది, ఒక 100-200 రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం. ఈరోజు కరెక్ట్గా డబ్బులు కూడా మా అకౌంట్లో 24 గంటలు వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీపం 2 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. దీంతో మనం చూస్తే చాలా వరకు ఒక వెసులుబాటు వచ్చింది, మహిళల్లో ఒక హ్యాపీనెస్ ఉంది. సామాజిక పింఛన్లు పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు, 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి. దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంక్షేమాన్ని మనం అందజేశాం. ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. దట్ ఈస్ ది బెంచ్ మార్క్ యాజ్ ఆన్ నౌ. మీరు ఎవరన్నా క్రాస్ అయితే ఈరోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చా, మరి మీరు క్రాస్ అయితే తర్వాత చూడొచ్చు. యాజ్ ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ, కరప్షన్ ఫ్రీ, టైమ్లీ, మేనరిజం అన్నిట్లో నెంబర్ 1 వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకొక పక్క 60-70 పథకాలు ఇప్పటికే అమలు చేశాం. చాలా వరకు చిన్నవి పెద్దవి, పూజారులు మొదలుకొని, ఇమాములు మౌజములు మొదలుకొని, పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇంకొక పక్కన